మొన్న సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి సార్ దాని గురించే సార్ చెప్పాను. ఏమంటారు, మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. నన్ను హాజరుపరచమన్నారు, 10:30కి రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి సార్ దాని గురించే సార్ చెప్పాను. ఏమంటారు, మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం కదా, మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు, అది బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా, ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి మీ సమాధానం? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్నిఫై దోస్ కామెంట్స్. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మనోజ్. మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం, ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. There's nothing you can say. విష్ణు గారు, మీరు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుందని మీరు అంటున్నారు. మీ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి, అదే నీళ్లు మనోజ్ కళ్ళల్లోనూ కనబడుతున్నాయి. ఎక్కడ చేరింది అసలు? ఎందుకు నలుగురు కూర్చొని బయటకు రాకుండా? ఇప్పుడు మీరు It's unfortunate. విష్ణు గారు, మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు, కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు తెచ్చడం, ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంది. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు మీడియాకి తీసుకోవాలి. ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అంటే మీకు అలాంటి ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లను. ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారండి? క్లియర్గా చెప్తాను, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మనోజ్కి ఈరోజు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నారు అంటే I never give time to the family. My family is like this. For people, అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఈస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డూ నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ అనుకుని ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్.
మీరు ఏది అడిగినా అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్యాయం So చేశారు. let me get back to let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay. I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది. I'm hurt with that. I really feel sorry for that. There's no doubt in that. అది జరుగుండకూడదు. And there's nothing I can say about it. And that I'm being very clear. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను I would have hung my head in shame. But that didn't happen. కానీ అంత ముందు కూడా మధ్యాహ్నం వాళ్ళ బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయట గేట్ డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పింది వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్,